చైనా ఆయుధ ప్రదర్శనలో భాగంగా షీ జిన్పింగ్తో పాటు పాల్గొన్న రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఈ కార్యక్రమం తర్వాత పుతిన్ కిమ్ భేటీ అయ్యారు. అనంతరం చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఇప్పుడు నెట్టింట్లా వైరల్గా మారాయి. భేటీ అనంతరం పుతిన్ కిమ్ వెళ్లిపోగానే వారు కూర్చున్న ప్రదేశం వద్దకు వేగంగా ఇద్దరు వ్యక్తులు దూసుకొచ్చారు. ఒకరు కిమ్ కూర్చున్న కుర్చీని తెగ తుడిచేశారు. ఉత్తర కొరియా అధ్యక్షుడికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు లేకుండా శుభ్రం చేశారు. ఆయన తాకిన ఫర్నిచర్ను క్లీన్ చేశారు. ఇంకొకరు ఆయన వాడిన గ్లాస్ అతి జాగ్రత్తగా ట్రేలో పెట్టుకుని తీసుకువెళ్లిపోయారు. ఆయనకు సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లు ఆ ప్రాంతంలో లేకుండా ఆయన డిఎన్ఏ ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు ఇలా వ్యవహరించారని తెలుస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తమ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు బయటకు చిక్కకుండా ప్రపంచ నేతలు జాగ్రత్తలు పాటిస్తుంటారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగింపుపై చర్చించేందుకు ఇటీవలే అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయిన సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇలాంటి జాగ్రత్త తీసుకున్నారని వార్తలు వచ్చాయి. పుతిన్ మల వ్యర్థాలను తీసుకువెళ్లటానికి ప్రత్యేకంగా ఓ సూట్ కేసును ఆయన బాడీగార్డులు మోసుకెళ్లారట. ఈ సూట్ కేసులో వాటిని సేకరిస్తారని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.